ఏపీలో మావోయిస్టులకు సంబంధించి కలకలం చెలరేగుతోంది. 60 మంది హిడ్మా టీంను ఇంటెలిజెన్స్ గుర్తించినట్లుగా సమాచారం. గత నెల 26న ఏఓబీలో హిడ్మా టీం ఎంటర్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక విజయవాడ, కాకినాడ, విశాఖ, విజయనగరంలో మకాం వేసినట్లుగా సమాచారం. పెనమనూరులో 31 మంది మావోయిస్టులు అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. 31 మందిలో 9 మంది దండకారణ్య స్పెషల్ జోనల్ సభ్యులుగా తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారంతా ఛత్తీస్గఢ్ వాసులుగా గుర్తించారు. 10 రోజుల క్రితమే విజయవాడకు మావోయిస్టులు చేరుకున్నారు. కూలి పనుల కోసం వచ్చామంటూ కూడా మావోయిస్టులు అద్దెకు దిగినట్లుగా తెలుస్తోంది. భారీ మావోయిస్టు డంపునైతే పోలీసులు సీజ్ చేశారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్పై కీలక విషయాలు వెల్లడించారు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా. 1.5 months నుంచి మన కంటిన్యూస్గా ఇన్పుట్స్ వస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో పోలీస్ యాక్షన్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి. దానివల్ల కొంతమంది మావోయిస్ట్ మన ఆంధ్ర వైపు రావడానికి చూస్తున్నారు. సో మేము కంటిన్యూస్గా లాస్ట్ 1.5 months నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము. దానిలో కొంతమంది సిటీలో షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అడవిలో కంటిన్యూస్గా మూవ్మెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు. ఇదే సందర్భంలో లాస్ట్ 1-2 days నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతే ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో మారేడుమల్లి నార్త్ సైడ్లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్, 1st బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు, అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు. కొంతమంది పారిపోయారు. ఇది సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ. ఇక మావోయిస్టులు ఆటోనగర్ని ఎందుకు షెల్టర్ జోన్గా చేసుకున్నారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న. అక్కడేమన్నా దీనికి సంబంధించి వాళ్ళు ఏమైనా ఆపరేషన్ చేపట్టారా, లేకపోతే ఏదైనా పని మీద వచ్చారా, దీనికి సంబంధించి ఏదైనా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారనేటువంటి రకరకాల అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మావోయిస్టులు ఆటోనగర్ని షెల్టర్ జోన్గా ఎందుకు చేసుకున్నారనేదే ఒక ప్రధాన ప్రశ్న. ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి పోలీసులు? ప్రధానంగా దాదాపుగా ఇంచుమించుగా 30 నుంచి 40 మంది మధ్యలో వచ్చారు, మిగతా వాళ్ళు పారిపోయారని మహేష్ చంద్ర లడ్డా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దాదాపుగా ఒక 6 అయితే చనిపోయారన్నట్లుగా వారు చెప్తున్నటువంటి మాటలు ఏంటి? దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు ప్రధానంగా అధికారులు? అప్డేట్స్ ఏంటి? మురళి, ప్రశాంతంగా ఉండే విజయవాడ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంటే మాకు సమీపంలో ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ జరిగిందో మా ఇంటికి అతి సమీపంలో జరిగినటువంటి ఆపరేషన్ ఇది. కేవలం కిలోమీటర్ పరిధిలో జరిగినటువంటి ఆపరేషన్. 3 అంతస్తుల భవనం కానీ, ఏదైతే కానూరులో పట్టుకున్న 3 అంతస్తుల భవనం కానీ, అలాగే న్యూ ఆటోనగర్ లో ఇప్పుడు అది మనకి అంటే బందర్ రోడ్డుకు అలాగే ఏలూరు రోడ్డుకు మధ్యలో ఉండేటువంటి రోడ్లో జరిగినటువంటి ఆపరేషన్ ఇది. దాన్ని 100 అడుగుల రోడ్డు అని అంటారు. కానూరు 100 అడుగుల రోడ్డు అని అంటారు. తాడిగడపకి అత్యంత సమీపంలో ఉండే రోడ్డు అనమాట ఇది. అక్కడ జరిగినటువంటి ఆపరేషన్ తో ఒక్కసారిగా విజయవాడ వాసులు మొత్తం కూడా ఉలిక్కిపడిన పరిస్థితి. అంటే మావోయిస్టులు ఎప్పుడో గతంలో 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం విజయవాడ తరచుగా వస్తూ వెళ్తూ ఉండేవారు. కమ్యూనిస్టుల ప్రభావం ఉన్న సమయంలో జరిగేది అనేది వినడమే కానీ ఇలా స్వయంగా ఒక్కసారిగా భారీగా 27 మంది మావోయిస్టులు ఒక చోట ఒకే బిల్డింగ్ లో ఉన్నారనే సమాచారం తెలియటంతో అందరూ కూడా ముందు అసలు పోలీసుల కంటే కూడా, లేదంటే అటు భద్రతా బలగాల కంటే కూడా విజయవాడ నగర వాసులు ఎక్కువగా కంగారు పడిన పరిస్థితుంది. కాసేపటి క్రితం ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి పూర్తి సమాచారం ప్రకారం ఆటోనగర్ లో ఏదైతే ఇప్పుడు బిల్డింగ్ ఉందో న్యూ ఆటోనగర్ లో బిల్డింగ్ మొత్తాన్ని కూడా పోలీసులు ఖాళీ చేయించారు. మొత్తం 27 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పట్టుబడిన వారందరూ కూడా ఛత్తీస్గఢ్ కు చెందిన వారిగా గుర్తించారు. ఆక్టోపస్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కు వీళ్ళందరినీ కూడా తరలించారు. ప్రస్తుతం వీళ్ళైతే విచారణ కొనసాగుతుంది. అరెస్ట్ అయిన మావోయిస్టులో 4 కీలక
నలుగురు కీలక నేతలు కూడా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. పట్టుబడిన వారంతా కూడా ఈ రోజు ఉదయం మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో మరణించినటువంటి మాజీ హిడ్మా అనుచరులుగా కూడా చెప్తూ వస్తున్నారు. ఇక ఇదే సమయంలో మరికొంత కీలక సమాచారం కూడా పోలీసులు ఇప్పుడు సేకరించే పనిలో పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ సమాచారం ప్రకారం ఒకసారి చూస్తే కానూరులో అరెస్ట్ అయిన మావోయిస్టులో 12 మంది మహిళలు ఉన్నారు. అలాగే స్థానిక పోలీసులు కూడా ఇప్పటికే కొంత కీలక సమాచారం సేకరించారు. 4 చోట్ల డంపులు ఏర్పాటు చేసినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డంపుల స్వాధీనం కోసం కూడా పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. అంటే ఈ డంపుల్లో విజయవాడ సమీపంలోని ఒక ఫ్లాట్ కూడా కొని అక్కడ డంపును కూడా భద్రపరిచారు. ఒక ఆపరేషన్ కోసం వీళ్ళు రంగంలోకి దిగారా అనే ప్రచారం అయితే గట్టిగా జరుగుతూ వస్తుంది. ఇక వీళ్ళకి ఇల్లు అద్దెకిచ్చినటువంటి ఎవరైతే భవన యజమాని ఉన్నారో అతని కోసం కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. దాదాపుగా ఇంటి యజమాని 1.5 నుంచి కూడా విదేశాల్లో ఉంటున్నట్లుగా కూడా పోలీసులకు సమాచారం అందింది. 10 రోజుల క్రితమే అక్కడ ఒక్క చోటైనా వెంకట్, లేకపోతే ఇతర షెల్టర్ జోన్లు ఏమైనా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది? అంటే భారీ స్థాయిలో వారు ఉన్నారు అంటే చాలా మంది చెప్తున్నటువంటి మాట, జనజీవన స్రవంతిలో కలవడానికి వచ్చారా, లేకపోతే లొంగిపోవడానికి ఆ స్థాయిలో వచ్చారా, లేకపోతే ఏదైనా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారనేటువంటి ఒక ఇది కూడా వస్తుంది. దాన్ని అదే ఒకసారి చెప్తున్నాను. ఈ ఏదైతే 10 రోజుల క్రితమే వీళ్ళందరూ కూడా వచ్చారు, కూలి పనుల కోసం వచ్చామంటూ కూడా భవనంలో అద్దెకి తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. అలాగే వాచ్మెన్ ఎవరైతే ఇంటికి సంబంధించి వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఒత్తిడికి గురి చేసి ఇంట్లో మొత్తం కూడా మావోయిస్టులు ప్రవేశించినట్టు తెలుస్తుంది. ప్రవేశించే సమయంలో కూడా వీరి వద్ద చిన్నపాటి ఆయుధాలు కూడా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళు లొంగిపోవడానికి అయితే ఖచ్చితంగా రాలేదు, ఏదో ఆపరేషన్ కోసం ఇక్కడికి రంగంలోకి దిగారనే ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది. కాబట్టి పోలీసులు దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా సేకరించే పనిలో పడ్డారు. ఈ రోజు ఉదయం అక్కడ ఎవరైతే మారేడుమిల్లి అడవుల్లో దొరికినటువంటి మావోయిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన వద్ద సేకరించినటువంటి సమాచారం ప్రకారమే హతమైనటువంటి మావోయిస్ట్ హిడ్మా టీం దగ్గర దొరికినటువంటి సమాచారం ప్రకారం ఈ ఆపరేషన్ కూడా చేపట్టినట్టుగా కూడా భావిస్తున్నారు. అదే విధంగా మొత్తం రాష్ట్రంలోని 5 జిల్లాల్లో ఈ ఆపరేషన్ కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అలాగే గుంటూరుతో పాటుగా ప్రకాశం జిల్లాలో నల్లమర పరిసర ప్రాంతాల్లో కూడా ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ జిల్లాలో మావోయిస్టుల ఉనికికి సంబంధించి కూడా ప్రశ్నలు చాలా వరకు తలెత్తుతున్నాయి. వీళ్ళేనా, లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఏమైనా ఉన్నారా అనేటువంటి మాట. గత కొన్నేళ్లుగా లేనటువంటిది ఇప్పుడే ఏంటి సడన్గా అనేటువంటి చాలా వరకు ప్రశ్నలు స్థానికంగా కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు ఏం చెప్తున్నారు దీని మీద? ఒకప్పుడు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో మావోయిస్టులు, కృష్ణా జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉండే, కృష్ణా జిల్లాలో కూడా ఇటు కృష్ణా జిల్లా ఆనుకుని ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా, ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉండేవాళ్ళు మావోయిస్టులు. అయితే ప్రకాశం జిల్లాకు నల్లమల, అంటే గుంటూరు జిల్లాకు కానీ ప్రకాశం జిల్లాకు కానీ నల్లమల అటవీ ప్రాంతం ఉంటుంది. అటవీ ప్రాంతంలోనే కొంత అటు పల్నాడు ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేవాళ్ళు. అయితే అక్కడ నిర్బంధం ఎక్కువగా పెరిగిపోవడం, స్థానికుల నుంచి సహకారం లేకపోవడంతో ఇది నల్లమల అటవీ ప్రాంతం మొత్తం కూడా 2006 తర్వాత మావోయిస్టు పూర్తిగా ఖాళీ చేసేసిన పరిస్థితి. అలాగే ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తిగా, అంటే ఖమ్మం జిల్లా కానీ ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి సమీపంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి సమీపంలో ఉన్నటువంటి జంగారెడ్డిగూడి సమీపంలో ఉన్న అశ్వారావుపేట కానీ, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట కానీ, ఇలా కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. అలాగే ఇప్పుడు ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారో అక్కడి నుంచి పోలవరం కాన్స్టిట్యున్సీ, ఆ పోలవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో అక్కడ కొవ్వూరు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు రాజమండ్రి సమీపంలోని కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు, అక్కడ రంపచోడవరం కానీ వాళ్ళ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో కానీ వీళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. అయితే క్రమంగా ఈ నిర్బంధం పెరిగిపోవడం, బలగాలు కూడా గ్రేహౌండ్స్ బలగాలు ఏవైతే యాక్టివ్ అయిన తర్వాత అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు సిఆర్పిఎఫ్ అలాగే మరికొన్ని కంపెనీలతో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టడంతో వీళ్ళందరూ కూడా అటు దండకారణ్యం వైపు వెళ్ళిపోయారు. ఇప్పుడైతే అసలు విజయవాడ నగరంలో ఇప్పుడు ఇటీవల కాలంలో అయితే మావోయిస్టుల కదలికలు ఉన్నట్టుగా కూడా ఎక్కడా కూడా సమాచారం లేదు. ఒకప్పుడు అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య గానీ, కేజీ సత్యమూర్తి గానీ, రవి, వీళ్ళందరూ ఆజాద్, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు కీలకంగా వ్యవహరించేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ మరణాల తర్వాత అసలు మావోయిస్టుల ఉనికి ఇక్కడ విజయవాడలో లేదని చెప్పాలి. కానీ అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా మావోయిస్టులు పెద్ద ఎత్తున ఇక్కడ ఉండటంతో పోలీసులు కూడా కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. సో అది విజయవాడ, కాకినాడ, విశాఖ, విజయనగరంలో కూడా మకాం వేసినట్లుగా తెలుస్తుంది. పర్టికులర్గా పెనమలూరులో 31 మంది మావోయిస్టులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 31 మందిలో 9 మంది దండకారణ్య స్పెషల్ జోనల్ సభ్యులుగా కూడా ఉన్నట్లు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అరెస్ట్ అయిన వారంతా ఛత్తీస్గఢ్ వాసులుగా కూడా గుర్తించడం జరిగింది. 10 రోజుల క్రితమే విజయవాడకు మావోయిస్టులు చేరుకున్నట్లుగా కూడా దీనికి సంబంధించి ఆధారాలు అయితే సేకరించారు పోలీసులు. వారు ఆ బిల్డింగ్లో ఉండటానికి, దానికి సంబంధించి కూలి పనుల కోసం వచ్చామంటూ కూడా మావోయిస్టులు ఆ బిల్డింగ్ను అద్దెకు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి యజమానికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. అతను విదేశాల్లో ఉంటున్నాడు, 1 నెలన్నరగా అక్కడ ఉంటున్నాడు అనేటువంటి మాట.
ఇంకా దర్యాప్తు అయితే ముమ్మరం చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని మహేష్ చంద్ర లడ్డా చెప్పారు. చనిపోయారు, కొంతమంది పారిపోయారు. ఇది సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 31 మెంబర్స్ మావోయిస్ట్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు. దానిలో 31 మెంబర్స్లో మోటామోటి బ్రేకప్ ఏమి అంటే 9 మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ, ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. మిగతా దాదాపు అందరూ ఆ 1st బటాలియన్ నుంచి ఆ హిడ్మాతో పాటు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ జస్ట్ నౌ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఎన్కౌంటర్లో టోటల్ రికవరీస్ AK-47 2, pistol 1, revolver 1, single bore weapon 1, electronic detonators 15 bundles 25 each, non-electrical detonators 150 numbers, electrical wire bundle 1, male female clip set 2, అలాగా tape 1, kit bag 7, కెమెరా ఫ్లాష్ 1, కటింగ్ బ్లేడ్ 1, ఫ్యూజ్ వైర్ 25 meters. సో ఇప్పటి వరకు వచ్చిన మన లెక్క ప్రకారం ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది. ఫ్యూ కార్డర్స్ ఇంక్లూడింగ్ ద లీడర్స్ ఆర్ ప్లానింగ్ టు షిఫ్ట్ టు ఆంధ్రప్రదేశ్ డ్యూ టు కంటిన్యూస్ ప్రెషర్ ఇన్ ఛత్తీస్గఢ్. సో వీఆర్ కీపింగ్ ఎ కంటిన్యూస్ వాచ్ ఆన్ దాట్. In continuation to that, in last 1 or 2 days, we had a very specific intelligence that few of the top Maoist leaders are entering into Andhra Pradesh and they are planning to revive the movement. So, in that continuation, today morning, one exchange of fire has taken place between Maoist and security forces, in which 6 Maoist dead bodies have been recovered. So far, what identification we could fix is Madhvi Hidma. He is the Central Committee member and 1st Battalion Commandant and one of the most wanted and dreaded Maoist. His body has been recovered. His wife, Raje, her body has been recovered, along with